నేను మీకు ఇంకో మాట చెప్తాను బాగా. నిర్గమకాండంలో దేవుడికి కోపం వస్తుంది. ఆయన మోషే సీనాయి పర్వతం మీద ప్రార్థనకు వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి ఆయన పదాన్ని కొంత లేట్ అయితే ఆయన దిగి వచ్చే లోపల వాళ్ళు దూడం చేసుకుంటారు ఎద్దుని. దేవుడికి కోపం వస్తుంది. దేవుడు అంటాడు, మోసే నువ్వు జరుగు, నేను నిన్ను గొప్ప పని చేసి ఇస్తాను. ఐ విల్ మేక్ యూ గ్రేట్ అని ఇంగ్లీష్లో. నేను గొప్ప పని చేస్తాను, వీళ్ళందరినీ చంపిస్తాను. అప్పుడు అనుకోవచ్చు మోసే, అవును ప్రభా, ఈ నాయనలో నన్ను 40 ఏళ్ళు సతాయిపించినారు దేవా, అడవుల్లో అడవిలో బాగా ఏడిపించినారు దేవా, ఆడ కూడా నన్ను మోసే ఏం రాను మమ్మల్ని నడిపిస్తావా అని తిట్టినారు దేవా, చంపిడి దేవా అనడం చాలా ఈజీ. దేవుడు చెప్తాను కదా, చంపేస్తాను నన్నే. అయితే మోసే ఏమిటి తెలుసా, ప్రభా నువ్వు ఐగుప్తు నుంచి పిలుచుకొచ్చి ఇవన్నీ చేసి అద్భుతాలు చేసి వాళ్ళని చంపితే అవతల ఏమనుకుంటారు ప్రభా, అవతలలో ఏమనుకుంటారు ప్రభా. బైబుల్ అంటది, ఆయన తాను చెయ్యునవి చెయ్యకమ్మా అని పశ్చాత్తాపడ్డాడంట దేవుడు పశ్చాత్తాపడ్డాడు. లేకుంటే అప్పుడే ఇజ్రాయేల్ జనమంతా ఒక్కసారి ఇట్లా, నువ్వు ఎన్నడూ ఫరో సైన్యం చూడన్నాడు, ఆ ఫరో సైన్యాన్ని సముద్రంలో ముంచిన దేవునికి వీళ్ళని ఒకసారి అంటే అయిపోయా కష్టం ఆయనకి. అయితే ఆయనకి ఏం తెలుసా, ఆయన వారిని ప్రేమించెను గనుక, అది ప్రేమ అంటే. ఆ ప్రేమే వారిని చంపకుండా ఆపేసింది. ఆయన అన్నాడు, మోషే నువ్వు ప్రార్థించిన ప్రకారం, నువ్వు అడిగిన ప్రకారం నేను వారికి ఏమీ చేయకుండా నేను పశ్చాత్తాపడతాను, నువ్వు పోయి చెప్పు వాళ్ళకంతే, దేవుడు మీ కొరకు కార్యము చేస్తాడు. వారి ఇంటికి పోయి దీవించి అంటాడు దేవుడు. మరలా మోసే వాళ్ళందరినీ పిలిచి ఆస్వాదిస్తాడు. కారణం ఏం తెలుసా, ఆ పాలెములో లేక లోపల ఏదో దేవునికి ఇష్టం లేనిది ఉంది కాబట్టి ఆయన లోపల రాలేకపోతున్నాడు. ఆ లోపల ఉండేది ఏం తెలుసా, నువ్వే ఆయన ప్రియురాలివి. ఆయన ప్రియురాలని నువ్వున్నావు లోపల, నువ్వు చచ్చిపోతావు, నువ్వు నరకానికి పోతావు. అందుకే ఆయన రావడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. నేను లోపలికి పోతే వీళ్ళు పోతారేమో, వీళ్ళు పోతే నాకే కదా అవమానం అనేది. అయితే నీకు చీమ కొట్టినట్లు కూడా లేదు. తర్వాత అన్నాడు ఇక్కడ, మత్తయినను ముందుకి కలహమైనను మత్సరమైనను లేకయు అంటే చర్చలో ఏం లేదు, ఇప్పుడు మర్యాద లేదు, పెద్ద చిన్న ఏం మర్యాద లేదు, దేవుడికి భయం లేదు, భక్తి లేదు, మర్యాద అస్సలు లేదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. సేవకుల్ని గౌరవించేది ఉండదు, తల్లిదండ్రులని సన్మానించేది ఉండదు, పెద్దవాళ్ళని మర్యాద ఇచ్చి మాట్లాడేది ఉండదు. ఏమి కావాలా, అంకుల్ లేదు, ఆంటీ లేదు, నిన్ను అమ్మ పిలుస్తుంది రావాలంట. నన్నే కొంతమంది పిల్లలు ఉంటావు కదా, ఎందుకంటే ఇట్లా పెరిగిన ఇంట్లో నిన్ను అమ్మ పిలుస్తుంది రావాలంట. యాయమ్మ పిలుస్తుంది, పాస్టర్ అమ్మనా, మీ అమ్మనా, మా అమ్మనా, యాయమ్మ. అమ్మకాడికి పోయి నిన్ను అయ్య పిలుస్తాడు రావాలంట. అయ్యండి ఒకటే ఉండేది, అమ్మ అంటే మర్యాద లేదు పిల్లలకి. ఎందుకు లేదంటే మనము నేర్పియట్లేదు, మట్టు మర్యాద లేదు మన దగ్గర. అంత చెడిపోయింది లోపల చెడిపోయింది కాబట్టి ఆయన ఇంకా వాకిల దగ్గర నిలబడే ఉన్నాడు. మారుతారు. ఇంకొంతమంది పైన అది ఉంది కదా, సణుగుతారు. పక్కలో ఉన్నాడు బాగుపడితే అయిపోయా, నేను నమ్మనొచ్చి బాగుపడరు. వాళ్ళు బాగుపడినారు, నువ్వు బాగుపడేది నేర్చుకో, మానుకో. మీకు తెలుసో తెలియదో, నేను ఎప్పుడు మీ గురించి చాలా సంతోషిస్తాను. నేను ఎప్పుడు మీ గురించి కాదు, బేతన్ చర్చ్ వాళ్ళు మీకన్నా ఫస్ట్ వాళ్ళు కదా, వాళ్ళు నా ముందే మొబైల్ కొనరి, నా ముందే కార్లు కొనరి, నా ముందే బైకులు కొనరి, నా ముందే వాళ్ళు గొప్ప ఇల్లు కట్టుకుంటారు. నేను ఒక్కరోజు కూడా వాళ్ళ సంగతి తెలుసా, వాళ్ళు నా పిల్లలు బాగుంటే నేను బాగుంటాను, నా పిల్లలు రోడ్లో పడితే నేను రోడ్లో పడతాను. అదే అయ్యే కారు కొన్నప్పుడు కొంతమంది నాకు బయట తెలుసు, అయ్యో కారు కొనే, అయ్యో ఇల్లు కొనే, మీ అప్ప సొత్తేమో నాకు ఇచ్చిండ్రే, నా సొత్తేమో మీకు ఇచ్చిండే కొనేకి, మీరు కొన్నారు, నేను కొన్నాను.
లోపల బయటికి కనపడుతుంది, లోపలే ఉడుకుతూ ఉంటుంది. ఉడికి 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 ఎవరిది ఉడికేది? నాదే నీదే? నీదే ఉడికేది, నీదే పాసిపోయేది. నాదేముంది, నా కారులో నేను పోతాను. నేను ఎప్పుడో ఒక మాట చెప్తుంటాను అప్పుడప్పుడు కొంతమంది సేవకులు కూడా. కారులో మనం ప్రయాణం చేస్తాం అనుకోండి, బైక్లో ప్రయాణం చేస్తాం కొంచెం కష్టము, బైక్లో సైకిల్లో. కారులో ప్రయాణం చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కుక్కలు సైడ్ రోడ్డు మీదకి కారు అంటే పరిగెత్తుకుంటే ఎంతవరకు అరుస్తాయి చెప్పండి? అవి ఎంతవరకు అరుస్తాయి? ఎంతవరకు పరిగెత్తాయి? ఎంతవరకు అరుస్తాయి? ఎంతవరకు పరిగెత్తాయి? వాడికి ఒక బార్డర్ ఉంటుంది, అవతల బార్డర్లో పోతే ఇంకో కుక్క ఉంటుంది మళ్ళా పక్క, అది చీల్చేస్తుంది. ఇవి కూడా బైక్లో పోయేవాడిని పడగొడతాయి, సైకిల్లో పోయి పడగొడతాయి, కారులో పోయేవాడిని. ఈ తిక్కడు ఏమన్నా కారులో 90 వస్తామని కుక్క అరిసిందని వాడు దిగినాడు అనుకో, చించిడుస్తాయి అవి. వాడు దిక్కుడు ఊరికే పోతా ఉండే కుక్కలు అవంతగా అరుచుకుంటా మళ్ళీ అవే వాపస్ పడుస్తాయి. అట్లే దేవుడు నీ జీవితం ఆశ్రయించాడు అనుకో, కుక్కలు మురిగినాయనుకో ఊరికే పోతా ఉండంతే, తిరిగి చూడదు మళ్ళీ వాళ్ళని. ఆ కారుతోనే డ్రైవర్ వాడు ఏమైనా తిరిగి చూడనుకో ముందు వచ్చి కుదిరిస్తాడు. అప్పుడు కారు పోయా, ప్రాణం పోయా. నేను ఒకటేమో చెప్తాను, లోపల ఏముండకూడదు? మత్సరం ఉండకూడదు, సణిగేది ఉండకూడదు, గొణగేది ఉండకూడదు. రాకడ సమీపించింది కాబట్టి ఇవన్నీ లేకుండా క్రీస్తు మనస్సును ధరించాలి. యేసుక్రీస్తు మనసేమి? తర్వాత శరీరేచ్ఛలు. ఇవంతా శరీరేచ్ఛలే. ఎక్కడికి పోయినా అదే, ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి తిందామా, ఏమి. నాకు నేను చెప్తాను కదా, నా చిన్నప్పుడు మొత్తం బళ్ళారులో 2 బుర్రల బండిలు ఉండే. మున్సిపాలిటీ కాడ ఒకటి, వాటర్ కాడ ఒకటి. నేను ఎందుకంటే ఎక్కువ తిన్నా బుర్రలు కాడ చెప్తున్నాను. ఇప్పుడు సందు కూడా బుర్రల అంగడిలు. మా చిన్నప్పుడు 3 ఇడ్లీ బండిలు ఉండే, ఒకటి గోసాసిపట్ల కాడ, ఒకటి రాయల్ సర్కిల్లో, ఒకటి ఓపీడీ కాడ. అంటే బండిలు చెప్పేది, హోటల్ కాదు చెప్పేది బండిలు. ఇప్పుడు ఇడ్లీ బండిలు చూడండి ఒకసారి. చికెన్ కబాబు బండి ఒకటే ఉండే, ఒకటే నాకు తెలిసి ఒకటే మొత్తం బళ్ళారికి ఒకటి చికెన్ కబాబు ఉండే, అది చోడేశ్వరి వాళ్ళది. ఇప్పుడు సందులో చికెన్ కబాబ్ బండి లేప. అంటే తిండిపోతులు ఎక్కువైనారా తక్కువైనారా? శరీరానికి. ఇంకోటేమి, బాగా డ్రెస్ చేసుకోవాలా. బట్టలు కొన్ని ఇళ్ళల్లో పోతే బట్టలు ఇంత ఎత్తుంటాయి, ఎప్పుడు ఉతుక్కుంటారేమో తెలియదు కానీ ఇంత ఎత్తు పడేసి ఉంటారు. అయితే ఇక్కడ ఈ వచనం మనం అర్థం చేసుకోవాలా. మన ప్రవర్తన, మన క్రియలు, మన మాటలు దేవుడు రాకుండా అడ్డుపడుతున్నాయంట. ఆయనకు పాపం బాధ, మనకి ఏం బాధ లేదు. రా ప్రభా, నేను ఈ మొగుడిని భరించలేను ప్రభా, రా ప్రభా, ఈ పెళ్ళాంని భరించలేను ప్రభా రా. అందుకే ఫస్ట్ ఓపిక. ఎవరితో ఓపిక? మొగుడితో ఓపిక ఉండు, భార్యతో ఓపిక ఉండు. ఈ పిల్లల్ని తట్టుకోలేరు ప్రభా, నన్ను తీసుకొని పో ప్రభా. తీసుకొని పోడు దేవుడు. ఎందుకు? నీకు ఇంకా ఓపికల దేవుడు. చాలా మంది అట్లేదు, ప్రభా ఈ పిల్లలతో చాలా అయిపోయిందప్ప, నన్ను తీసుకుపో, లేకపోతే పిల్లలని తీసుకొని పో అంట. ఇట్లా ప్రార్థన దేవుడు విడుదల. దేవుడు ఎందుకు అవుతుండే ఆయన? నువ్వు సహిస్తావనే పిల్లలు ఇచ్చిండు. కొంతమంది కదా, నేను కాబట్టి దీన్ని ఏగుతున్నాను సార్, నువ్వు ఏగుతావని దాన్ని ఇచ్చిండేది. నేను కాబట్టి వింటూ ఉన్నాను సార్, నువ్వు కాబట్టి వాడిని ఇచ్చేది నీకు, లేకుంటే నీకు వాడికి ఎందుకు కడుతుండ్రి? నేను కాబట్టి నువ్వు కాబట్టే. మరి దేవుడు తెలుసు వేరే వాళ్ళకి పారిపోతుండ్రని, నువ్వు గట్టిగా ఉంటావని ఇచ్చిండేది. భరించకపోతే దేవుడు బాధ్యత ఇవ్వడు. నన్ను కూడా కొంతమంది అంటుండే ఫస్ట్లో, ఎట్లా సార్ భరిస్తావు బేతన్ చర్చి వాళ్ళని? నేను భరిస్తానని దేవుడు నాకు వాళ్ళు అప్పగించిండేది. ఇంకోటి నేనేం చేశానంటే, కొంతమందిని వేరే ఊర్లో పోయేటప్పుడు వేరే పాటలు పెడుతూనే ఒకడు వచ్చిండే, సార్ నా చేత కాదా ఆయన. ఇంకో పెద్ద ఆయన పెడుతుంది, ఒక పెద్ద ఆయన ఒక 5 వారాలు పోయి, పోపా నేను 5 గంటలకు పోయి కూర్చుంటే 7 గంటలకు వస్తారు రాత్రి అంటుండే. అంటే ఏం లేదు, వాళ్ళకి ఓపిక లేదు. తర్వాత నేను మళ్ళీ హ్యాండ్ ఓవర్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఓపిక చర్చి కట్టుకుంటే పెండిళ్ళు చేస్తే ఓపిక.
మనిషికి ఓపిక లేదు ఈ రోజుల్లో. కుటుంబంలో ఓపిక లేదు, చర్చిలో ఓపిక లేదు. ఇంకొంతమందికి వాక్య ఇద్దరు ఓపిక ఉండదు, టైం చూసుకుంటారు, నిద్ర వస్తుంటుంది, ఆవులిస్తుంటారు, ఇడిచిపెట్టి సార్ పోతామనే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఓపిక చాలా ప్రాముఖ్యం. ఓపిక లేకుంటే నీకే నష్టం, నీకే కష్టం. చూసారా, మోసపోకుడి దేవుడు సహించడు. మోసపోతున్నారు చర్చు, నిద్రపోతున్నారు చర్చు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, లోక సంబంధమైనటువంటి విషయాల్లో నిమగ్నమైపోతుంది. ప్రతి కళ్ళు మూసుకుందాం. ప్రతి కళ్ళు మూయబడాలి. రాకడకు సిద్ధపడాలి. సిద్ధపడాలంటే ఓపిక ఉండాలి. ఓపిక చాలా ప్రాముఖ్యం పిల్లరా. సహనం, ఇవి రెండు కలిగి ఉంటే రేపు న్యాయ తీర్పును తప్పించుకోగలవు. ఓపికతో సహనముతో దేవుని సన్నిధానములో కనిపెట్టాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, వాక్యం వాక్యం వాక్యం. ప్రార్థన వాక్యము రెండు కలిగి ఉంటేనే మన హృదయం, మన మనస్సు, మన శరీరం శుభ్రంగా ఉంటుంది. అది లేకుండా ఉంటేనే అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, మనస్తాపాలు, నిందలు, అవమానం, చెడు దుర్బోధలు ప్రవేశిస్తాయి. అవి వచ్చినప్పుడు ఓపిక, సహనం రెండు తగ్గిపోతాయి. అవి ఎప్పుడైతే తగ్గిపోతాయో నీ లోపల ప్రేమ అనేది కరువైపోతుంది, ప్రార్థన అనేది తక్కువైపోతుంది, వాక్యం ధ్యానించడం చదవడం తక్కువైపోతుంది. ఇవి రెండు ఎప్పుడైతే తక్కువైపోతాయో అప్పుడు అర్థమైపోతుంది నువ్వు నరకానికి దగ్గర అవుతున్నావని. అయినా యేసు ప్రభు కృపామయుడు, కరుణామయుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, నా వైపుకు తిరుగు, నేను నీ వైపుకు తిరుగుతాను. నా వైపుకు తిరుగు. నువ్వు చేయవలసిన పనిలా ఒకటే, ఆయన వైపుకు తిరగాలంతే. తిరిగి ప్రభా ఇదిగో నేను ఇక్కడున్నాను, నన్ను పట్టుకొని పైకి లేవనెత్తు. Here I am, O Lord, lift me up. I will commit my life into thy hands, O God. Lord, I turn to thee, you turn to me, O God. మనం ఆయన వైపుకు తిరిగితేనే ఆయన మన వైపుకు తిరుగుతాడు. తిరిగి మన అన్ని సమస్యల నుండి తప్పించి బురద అనే ఆ ఊబిలో నుండి లేపి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి ఆ బండ మీద నిన్ను కట్టి రేపు రాకడలో ఎత్తబడుటకు ఆయనే నీకు సహాయం చేస్తాడు. అలాంటి సహాయం నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేసి నడిపించిన గాక. పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా దేవానికి స్తోత్రాలు. అవును తండ్రి, మీ సమయం ఆసన్నమైంది. మీరు ద్వారం వద్ద నిలబడి ఉన్నారు. అయితే ఆ ద్వారం ప్రభా తెరవబడే సమయం కూడా ఆసన్నమైంది ప్రభా. శృంగార ద్వారము తెరవబడినప్పుడు ఆయన ప్రవేశించి దేవాలయంలో కూర్చొని ఆయన యావత్తు ప్రపంచాన్ని పరిపాలించుని వాక్యం సెలవిస్తుంది ప్రభా. దానికి ముందు ప్రభా సంఘం ఎత్తబడాలి. సంఘం ప్రభా నాయన మీ సన్నిధిలో ఉండాలి. మరి గొర్రెపిల్ల వివాహము నాయన జరిగిన తర్వాత మరలా ప్రభా నాయన మీరుతో కలిసి ప్రభా మేమందరము భూమి మీదకి వచ్చిన తండ్రి పరిపాలించున్నాము తండ్రి. అయితే దానికి ముందు ప్రభా నాయన ఇక్కడ మూయబడిన ఈ శృంగార ద్వారము తెరవబడాలి. అలాగే ప్రభా మందిరం కట్టబడాలి. మందిరంలో తండ్రి ప్రభా నాయన అపవిత్రమైనటువంటిది నాయన ఉండాలి ప్రభా. దాని తర్వాత యూదులు తాము ఎరిగి ప్రభా వాడిని బయటికి తోలుతారు తండ్రి. అలాగే మేము కూడా తండ్రి ఈ యొక్క భారత సంఘములో, మరి భారతదేశ సంఘంలో తండ్రి అపవిత్రమైన వాటిని తొలగించుకొని ఎత్తబడడానికి సిద్ధపడినట్టు ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి నాయన నీ ముందు తల వంచిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశ్రయించండి. విన్నవారు అందరూ ప్రభా పశ్చాత్తాపడి అయ్యా తండ్రి సహనము కలిగి ఓపిక కలిగి ప్రభా మంచి పందెపు పరుగున ప్రభా తుదముట్టించడం మీ కృప చూపని కోరుచున్నాము తండ్రి. మేము ఎవరు ప్రభా విడవబడే గుంపులో ఉండకుండా ఎత్తబడే గుంపులో నుండి మీ కృప చూపిన భయం పొందమని యేసుక్రీస్తు నామములో
అడిగిపోతే నాము తండ్రి. ఆమేన్.